ప్రైజ్ ద లార్డ్. మీకు నా వందనములు. ఈ ఉదయకాలం బైబిల్ స్టడీలో భక్తి మర్మము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు 7 మర్మాలు మనం ధ్యానించినాం. మరో మర్మమైన భక్తి మర్మము దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ దినాలకు చాలా అవసరమైన లేఖన భాగము కనుక ప్రభు ఇచ్చిన భారం మేరకు ఈనాడు భక్తి మర్మమును ధ్యానించుకోవటం మనకు ఆశీర్వాదకరం. దేవుని వాక్యంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం గమనిస్తామండి. దేవుని వాక్యంలో నేను చదువుతున్నాను. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ వచనంలోని మూల వాక్యం ఏంటంటే భక్తి మర్మము. ఈ దినాలు చాలా చెడ్డ దినాలుగా ఉన్నాయి. పాపము పొర్లి పారుతుంది. విశ్వాసి తను తాను కాపాడుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. భక్తిలో మనం నిలిచి ఫలించాలి అనే తలంపు చేత ఈ వాక్య భాగాన్ని మీ ముందు పెట్టి ధ్యానంలో వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. ఘనమైన తండ్రి, ఈ నూతన దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఘనమైన దేవా, దేవుని వాక్యంలోని 7 మర్మములను మేమెంతో వివరంగా తెలుసుకున్నాం. గ్రహించడానికి కృప ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ దినము మరో మర్మం, భక్తి మర్మం మేము ధ్యానించాలనే ఆశ, భారం మాకుంది ప్రభువా. కారణం, ఈ లోకం ఎంతో పాప ప్రవాహముతో పొర్లి పారుతుంది. తండ్రి, విశ్వాసులమైన మేము నిలవాలి, అనేకులను నిలపాలి, ఫలించాలి, సంఘం విస్తరించబడాలి. ఆ కారణాన భక్తి మర్మము గ్రహించిన వారమై, భక్తిలో నిలిచిన వారమై, కడవరకు మా భక్తిని కొనసాగించిన వారమై, నీ ఎదుట మేము నిలిచే వరకును కూడా ఈ భక్తి మర్మం యొక్క నేటి వివరణ మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్మను దర్శించుమని ప్రభువైన యేసు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును బట్టి పరిశీలిస్తే విశ్వాసి భక్తి ఏమనగా ఆత్మదేవుని చేత నింపబడి, వాక్యము చే బలపరచబడి, దినదినము ప్రభువును వెంబడించుటయే విశ్వాసి భక్తి లేదా క్రైస్తవ భక్తి. అప్పుడు ప్రార్థన, ఆరాధన అనే అనుభవాలు విశ్వాసి హృదయంలో నుండి పెళ్ళుబుకుతాయి. ఆటోమేటిక్గా, స్వేచ్ఛగా ప్రార్థనలోకి వెళతాం, ఆరాధనలోకి వెళతాం. ప్రభువుతో నడిపించబడి దినదినము ఆయనకు దగ్గరగా మనం చేరుతాం. ఇది భక్తి మర్మము. ఈ భక్తి మర్మమును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తామా? భక్తి మర్మములో 3 సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ 3ను కార్యకారి అయితేనే భక్తిలో మనం నిలవగలం. ఈ 3 ఏ అంశాన్నైనా మనం నిర్లక్ష్యం చేస్తే విశ్వాసి భక్తి జీవితంలో నిలవటం, కొనసాగించటం కష్టమవుతుంది. ఈ 3 మనం జాగ్రత్తగా విని గ్రహించుదాం. మొదటిది ఇన్ఫర్మేషన్, అనగా వర్తమానం అనేది మొదటి అంశం. రెండవది రైట్ ఇంటర్ప్రిటేషన్, అనగా చెప్పబడిన వర్తమానంలో లోతైన గ్రహింపును కలిగి ఉండటం. ఇది రెండవ అంశం.
మూడవదిగా రెవల్యూషన్ అనగా చెప్పబడిన వర్తమానం గ్రహించిన వర్తమానం అయింది గనుక గ్రహించిన ఈ వర్తమానం దేవుని ప్రత్యక్షతను కలిగి ఉంటుంది అని గ్రహించి ఆ వర్తమానంలో దేవుని ప్రత్యక్షతను గ్రహించి సాగిపోవటం, ఇది మూడవ మెట్టు. ఈ మూడు అంశాలు లేదా ఈ మూడు మెట్లు ఏ వ్యక్తిలో అయితే నెరవేరుతాయో ఆ వ్యక్తి ఇక మరలా వెనుకంజ వేయడండి. ఈ మూడు అంశాలు నేను మరొకసారి వివరణతో మీ ముందు చెప్పాలని ఆశగా ఉంది. మొదటిది ఏంటంటే వర్తమానం. దేవుని వాక్యం ద్వారా మనం వింటున్న వాక్య బోధనల ద్వారా, దేవుని స్వరము ద్వారా దేవుని వర్తమానాన్ని మనం వింటాం. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటి? ఈ వర్తమానం గూర్చిన లోతైన అనుభవం మనం దానిలో గ్రహించాలి. ఇది రెండవ మెట్టు. మూడవది ఈ వర్తమానములోని దేవుని ప్రత్యక్షతను మనం గ్రహించాలి. ఇది మూడవ మెట్టు. ఈ మూడు మెట్లు మర్చిపోకుండా వర్తమానముతోటి గ్రహించిన వారమై ప్రత్యక్షతను కూడా గ్రహించిన వారమై ప్రభువు వాక్యానుసారముగా నడవటమే భక్తిలో దాగి ఉన్న మర్మం. ఈ మూడు మనకు సవివరణగా అర్థం కావాలి అంటే, గ్రహింపులోనికి రావాలి అంటే దేవుని వాక్యంలోనే ఒక ప్రాముఖ్యమైన జనాంగాన్ని గమనించి వారిని బట్టి, వారి సందర్భాలను బట్టి ఈ మూడు అంశాలను మనం నేర్చుకోగలం. లెట్ us అండర్స్టాండ్ ఇన్ ది పర్సెప్షన్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్. అనగా ఈ మూడు మెట్లు, ఈ మూడు అంశాలు గ్రహించడానికి దేవుని వాక్యంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులనే మనం ముందు పెట్టుకొని వారిని బట్టి ఈ మూడు అనుభవాలను మనం గ్రహించటానికి ప్రయత్నం చేస్తాం. మూడు అనుభవాలు మర్చిపోకండి. ఇశ్రాయేలీయుల యాత్రలో ఈ మూడు అనుభవాలు దేవుడు వారికి నేర్పాడు. మనం నేర్చుకోవటానికే దేవుడు వారికి నేర్పి వాక్యంలో రాసి మన కొరకు అందిస్తున్నాడు. మొదటిది వర్తమానం, ఇన్ఫర్మేషన్. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారని మనకు తెలుసు. దేవుడు తన సేవకుడైన మోషే నేర్పరచుకొని వారికి వర్తమానం పంపించాడు. వారిని ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడు. దాటారు, ఐగుప్తును దాటారు. ఆ తదుపరి వారు ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చారు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆ తదుపరి శరీరాన్ని జయించాలి అనే అనుభవాన్ని నేర్చుకోవటానికి వారు మోయాబు, మిద్యాను ప్రాంతంలో నివసించినారు. ఆ తదుపరి వారు యోర్దానును దాటి మరణములో నుండి జీవములోనికి వచ్చారు. ఇది వర్తమానముతో కూడిన యాత్ర, ప్రయాణం. ఇందులో నేను 5 చెప్పాను. ఈ 5ంటిని మరలా ప్రస్తావించనా? మొదటిది, ఐగుప్తును దాటారు అంటే మారు మనసు పొంది చీకటిలో నుండి లోకంలో నుంచి వెలుపలికి రప్పించబడ్డారు. తదుపరి వారు ఎర్ర సముద్రము గుండా దాటి వచ్చారు, అనగా బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చారు. ఇది రెండవది. మూడవది, వారు సీనాయి కొండ దగ్గరికి చేరారు. దేవుడు మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. మరో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం నేర్చుకున్నారు, బైబిల్ స్టడీ అక్కడ చేసినారని చెప్పవచ్చు. ఇది మూడో అనుభవం. దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య దేవుని చిత్తం ఏదో నెరవేర్చటానికి మోషే ద్వారా ఆ ఆజ్ఞలను అన్నిటినీ దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియపరిచాడు, రాసి ఇచ్చినాడు. ఇది మూడవ అనుభవం. నాలుగవది, వాక్యం నేర్చుకున్న ఇశ్రాయేలీయులు
మోయాబు గుండా వెళ్ళవలసి వచ్చింది. మోయాబులో అపవిత్ర దేవతలు ఉన్నారు. వారి స్త్రీలు పాపానికి రెచ్చగొట్టేవారని మనం వాక్యంలో గ్రహించగలము కదా. ఇక్కడ ఇశ్రాయేలీలు శరీరమును జయించుట అనే అనుభవానికి రావటానికి వారిని మోయాబు గుండా దేవుడు నడిపించినాడు. ఇది 4వ అనుభవం వారికి. ఆ తదుపరే యోర్దాను దాటారు, మరణములో నుండి జీవములోనికి వచ్చారు. ఇది 5వది. ఈ 5 అనుభవాలు కలిగి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి గిల్గాలు అనే ప్రదేశానికి చేరారు. ఇది ప్రతి విశ్వాసిలోనూ కూడా జరిగే మొదటి మెట్టులోని అనుభవాలు. మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం, లోకాన్ని గెలుస్తున్నాం, శరీరాన్ని చంపుతున్నాం. ఆ రీతిగానే మరణములో నుండి జీవములోనికి దాటాము అని సాక్ష్యం ఇస్తున్నాం. బాగుంది కదా. ఈ అనుభవాలు మొదటి మెట్టుతో కూడినవే. ప్రభు బిడ్డలారా, నేను బాగున్నానులే, ఇంతవరకు చాలే అని అనుకుంటే చాలా ప్రమాదం. కనుక 2వ మెట్టు ఉంది అని చెప్పేదే భక్తి మర్మం. ఆ 2వ మెట్టుకు వెళదామా? దేవుని వాక్యంలో చూస్తే యోర్దాను దాటిన ఇశ్రాయేలీయులు గిల్గాలు అనే చోటకి వారు చేరినట్టు దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుండి 12 వరకు వారు గిల్గాలులో చేరి చేసిన క్రియలను మనము చదవగలం. ప్రభు బిడ్డలారా, ఇది 2వ అంశము లేదా ఇది 2వ మెట్టు. ఏంటి ఈ 2వ మెట్టు అంటే ఇంటర్ప్రిటేషనల్ చేంజ్. ఇందాక 3 అంశాలు మనం అనుకున్నాం కదా. మొదటిది ఇన్ఫర్మేషన్, 2వది ఇంటర్ప్రిటేషన్, 3వది రెవల్యూషన్. మొదటి అంశమైన ఇన్ఫర్మేషన్లో 5 అనుభవాలు నేర్చుకున్నారు. మరణములో నుండి జీవములోనికి దాటాం, విశ్వాసులం. చాలా బాగుంది. ప్రభు బిడ్డలారా, మనం జారిపోకుండాలంటే 2వ మెట్టు అయిన ఇంటర్ప్రిటేషనల్ చేంజ్ అంటే ఎందుకు నన్ను ఇక్కడికి నడిపించాడు, ఇక్కడ నేను ఈ పరిస్థితులను బట్టి ఏ రీతిగా మార్పులోనికి రావాలి అని మనల్ని మనం ఆ వర్తమాన గ్రహింపులోనికి రావటమే ఇంటర్ప్రిటేషన్ అనేది 2వ మెట్టు. ఏంటి ఇంటర్ప్రిటేషన్? దీనిని గురించి ఈ 2వ మెట్టు అనుభవాలు గ్రహించాలి. ఏంటంటే వాక్యం చెప్తుంది, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఐగుప్తును దాటి వచ్చారు, బాగానే ఉంది. కానీ వీరితో పాటుగా ఐగుప్తు అవమానము వెంబడించింది అని అక్కడ వాక్యం చెప్తుంది. ఇది మనం గ్రహించాల్సిన భక్తి మర్మములోని సత్యం. ఏంటండి ఐగుప్తు అవమానం? ప్రభు బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. వీరు గిల్గాలులోకి చేరారు. ఈ 5 అనుభవాలతో సక్సెస్ఫుల్ గా జయశీలుగా ఈ గిల్గాలు దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు వారిని చూచినప్పుడు వీరు 2వ మెట్టు ఎక్కాలి. నా ఉద్దేశము వీరు గ్రహించాలి. నేను చేసిన ప్రతి ప్రక్రియ యొక్క అవగాహన, ఇంటర్ప్రిటేషన్ వీరిలోకి రావాలి అని దేవుడు ఆశించాడు. దేవుడు చూచినప్పుడు ఈ ఐగుప్తు అవమానము కనపడింది దేవునికి. ఏంటి ఐగుప్తు అవమానం అంటే, వీరు ఐగుప్తును దాటి వచ్చేటప్పుడు సున్నతి పొందిన ఇశ్రాయేలీయులే. ఇక్కడికి వచ్చేసరికి వారు రాలిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. చనిపోయినారు. వారి సంతానం ఈ 40 ఏళ్ల యాత్రలో ఈనాడు గిల్గాలుకు వచ్చి చేరింది. వీరికి ఏమి లేదు, సున్నతి లేదు. అనగా నిబంధన జనులుగా వీరు మార్చబడలేదు. సున్నతి అంటే దేవుని నిబంధనలోనికి రావటం. అంతేకాదండి, వీరు పస్కాను ఎరగని వారై ఉన్నారు. ఇప్పటి వరకు వీరికి పస్కా అనుభవము లేదు. కాబట్టి దేవుడు వీరిని చూచినప్పుడు మన్నా తింటున్నారు, షకీనా మేఘమును అనుభవిస్తున్నారు, కానీ
వీరు నిబంధనలోనికి రాలేక, పస్కా అనే ఆ రక్త సంబంధంలోనికి రాలేక వీరు జీవిస్తూ నడుస్తూ ఇప్పుడు గిల్గాలుకు చేరుకున్నారు. ఈ మొదటి మెట్టులో శరీర పోరాటానికి సంబంధించినదై ఈ 5 అనుభవాలు ఇందాక మనం చెప్పుకున్నామే, కలిగి జయశీలులై జయించి ఈనాడు గిల్గాలుకు చేరినారు. ఇక వీరి ముందుండే యాత్ర శరీర పోరాటం కాదు, ఇది ఇక ముందుండేది ఆత్మీయ పోరాటం. కాబట్టి దేవుడు వీరిని ఆత్మీయ పోరాట యోధులుగా చేయటానికి శరీర సంబంధమైన విజయముతో పాటు ఆత్మ సంబంధమైన విజయాలు నేర్పించాలని వారిని చూచినప్పుడు వారు తనవారిగా పరిపూర్ణులుగా కనబడలేదు. కాబట్టి వారు గిల్గాలులో చేసిన మొదటి పని ఏంటంటే వారు పస్కాను ఆచరించినారు, నిబంధన జనులయ్యారు. దేవునికి స్తోత్రం. రెండవది, పస్కాను ఆచరించి దేవుని రక్త సంబంధులయ్యారు. పస్కా అనే దాటిపోయిన అనుభవానికి వచ్చి దేవునికి దీటైన ప్రజలయ్యారు. ఇప్పుడు వారు ముందున్న యాత్రలో కనానుకు చేరాలి, అడ్డుగా వచ్చే యెరికో గోడలను కూల్చాలి. ఇది శరీర పోరాటంతో యెరికో గోడలు కూల్చటం దేవుని చిత్తం కాదు. వారు ఆ యెరికో చుట్టూ పాటలు పాడుతూ, అనగా ఆరాధన అనుభవంతో వారు కనానులో ప్రవేశించాలి. ఈ ఆరాధనను దేవుడు ఆఘ్రాణించాలి. అంటే దేవుని ప్రజగా, దేవుని సంబంధులుగా, దేవుని వారై, ఆయన వారై ఆరాధనతో ఆత్మీయ పోరాటంలో గెలవాలి అని దేవుడు వారికి గిల్గాలులోనే వారిని గిల్గాలు అనే అనుభవానికి తెచ్చాడు. ఇది ఇంటర్ప్రిటేషనల్ చేంజ్. మనం ఇందాక చెప్పుకున్నామే 3 అంశాలు అని. మొదటిది ఇన్ఫర్మేషన్, 5 అనుభవాలు వారు కలిగి వచ్చారు. గిల్గాలులో దేవుడు వారికి ఇంటర్ప్రిటేషన్, అవగాహన, అసలు ఆయన చిత్తం ఇది అని వారిలో నెరవేర్చటానికి ఆయన చేసిన ఇంటర్ప్రిటేషనల్ చేంజ్, లోతైన గ్రహింపుతో కూడిన అవగాహన మార్పు ఈ గిల్గాలులో వారికి ఇచ్చాడు. ఐగుప్తు అవమానిక కనబడకుండా దొరికిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ దేవునితోటి నిబంధన అవగాహన, దేవుని సంబంధిని అని పస్కా అవగాహన కలిగిన వారై ఇప్పుడు ఆత్మీయ పోరాటానికి సిద్ధపడ్డారు. ప్రభు బిడ్డలారా, ఇది 2వ మెట్టు. విశ్వాసి తన విశ్వాస పోరాటంలో నిలబడటానికి, భక్తిలో నిలిచి ఫలించటానికి మొదటి మెట్టైన వర్తమానంతో ఆగిపోకూడదండి. 2వ మెట్టైన గిల్గాలుతో కూడా ఆగిపోకూడదు. ఈ రెంటిని కలిగి 3వ అంశంలోనికి రావాలి అనేదే భక్తి మర్మం. అది ఏంటి అంటే 3వ అంశం రెవల్యూషన్. అది రెవల్యూషనల్ చేంజ్. ఏంటి ఈ రెవల్యూషనల్ చేంజ్ అని అంటే, అక్కడ నుండి దేవుడు ఏ మార్పు కోరి ఉద్దేశించి వారిని నడిపించాడో ఆ ఉద్దేశానికి చేర్చటమే రెవల్యూషన్. ఇక్కడ కొంచెం ఆగుదామా? ఈ 2వ మెట్టులో కలిగిన ఈ ఇంటర్ప్రిటేషన్ చేంజ్ విశ్వాసిని ఏ స్థితికి తెస్తుందంటే, దేవుని సంబంధిని, దేవునితో ఐక్యత కలిగి లోకాన్ని దాటి వచ్చాను అనగా సున్నతి పస్కా అనుభవం నాలో ఉంది అని చెప్తూ, ఇక మీదట విశ్వాసికి లోకమన్నా, పాపమన్నా, లోక సన్నిహితమన్నా, లోకంతో కూడిన స్నేహితమన్నా, ఇక ఏదన్నా కానివ్వండి, అసహ్యం ఏర్పడుతుంది. ఆత్మీయ ప్రియతత్వంలోనికి మార్పు చెంది రావటమే ఈ 2వ మెట్టు అయిన గిల్గాలు లేదా ఇంటర్ప్రిటేషనల్ చేంజ్. ఇది కలిగి ఉన్న విశ్వాసి ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. ప్రభు బిడ్డలారా,
ఇంకా ఫలభరితమైన సక్సెస్ఫుల్ ఆత్మీయ జీవితానికి, భక్తిమత్వానికి ఎదగాలి అనేది మనం మర్చిపోకూడదు. అది మూడవ మెట్టు. ఈ మూడవ మెట్టు ఏంటంటే గిల్గాలు నుండి గిలాదుకు. ఎంత బాగుందండి ఈ మాట. ఈ గిల్గాలు నుండి గిలాదుకు వెళ్ళాలంటే మార్గ మధ్యలో కనాను ఉంది. ఈ కనానుకు వెళ్ళాలంటే మార్గ మధ్యలో ఎరికో గోడలున్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలారా, లోకాన్ని అసహించుకున్న మనం, గిల్గాలు అనుభవం కలిగిన మనం ఆరాధనా సత్యంలో ఎదుగుతాం. ఈ ఆరాధనతో ప్రభువుని ఆరాధిస్తూ ఈ ఎరుకో చుట్టూ తిరుగుతూ దేవుని శక్తిని ఆశ్రయిస్తూ మనం చేసే ఆరాధన ఫలం ఏంటంటే ఎరుకోను చేరనివ్వకుండా అడ్డుపడే ప్రతి అడ్డు గోడ కూలుతుంది. ఇది మూడవ మెట్టు. ఎప్పుడైతే ఎరుకో అడ్డుగోడలు కూలాయో ఎరుకోలోనికి వెళ్తాం, కనానులోనికి వెళ్తాం. కనానులోకి వెళ్ళిన తరువాత మనం పోరాట పటిమను కలిగి కనానులో యెహోషువతో ఇశ్రాయేలీలు పోరాడి గెలిచిన ఆ గెలుపు అనుభవాలతో లోకంలో బ్రతుకుతున్నాం. ప్రభు కోరేది ఒకటి ఉందండి. అది ఏంటంటే రక్షించబడిన బిడ్డ, ఇక మీదట నువ్వు కనానులో అనుభవం కలిగి ఉండాలి. ఈ కనానులో ఉన్నతమైన అనుభవానికి రావాలి. అది ఏంటి అంటే గిలాదు అనుభవం. ఇది మూడవ మెట్టు. గిలాదులో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను 2 మాత్రం మీ జ్ఞాపకానికి తెస్తాను సమయ హద్దుబాటును బట్టి. మొదటిది ఏంటంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్టుగా గిలాదులో సమృద్ధి అయిన మేత, గిలాదు కొండల మీద పచ్చని పచ్చిక, అక్కడ గొర్రెలకు మేకలకు సమృద్ధి అయిన మేత కలిగిన స్థలం. అనగా ఆత్మీయ జీవితంలో గిల్గాలును దాటిన మనం, మూడవ మెట్టులోకి చేరిన మనం, కనానులోనికి చేరిన మనం అక్కడ కూడా ఆగిపోకూడదు సుమా. అక్కడ నుండి గిలాదు అనే సమృద్ధి జీవములోనికి రావటం, అది దేవుని చిత్తం. ఇర్మియా గ్రంథం 50:19లో మనం చదివిన మాట ఇదే. సమృద్ధి జీవం, వాక్యంలో సమృద్ధి, ప్రార్థనలో సమృద్ధి, దేవుని చిత్తం ఎరుగుటలో సమృద్ధి, ఆరాధనలో సమృద్ధి, నింపబడిన వారమై, ఆయన చేత నింపబడిన వారమై, నిండిన వారమై ఉండటమే గిలాదులోని మొదటి అంశం. రెండోది చెప్పున పరమగీతం గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినది గిలాదులోని చక్కదనం, గిలాదులోని పరిశుద్ధ అలంకరణ, గిలాదులోని క్రమశిక్షణ. అనగా గిలాదులో సమృద్ధియే కాదండి ప్రభు బిడలారా. ప్రభు మనల్ని గిలాదుకు నడిపినప్పుడు మనకు అక్కడ ఆత్మీయ సౌందర్యం, పరిశుద్ధ అలంకరణ, క్రమమైన జీవితం, డిసిప్లిన్డ్ స్పిరిచువల్ లైఫ్ మనం పొందుతాం. అది గిలాదు అనుభవం అంటే, గిలాదు కొండ ఎక్కటం అంటే. కనుక ప్రభు మనల్ని కోరేది, ఆ ప్రియుడు కోరేది, ఆ ప్రియునితో కూడిన సమృద్ధి, ఆ ప్రియుడు మనలో ఆశించిన పరిశుద్ధ అలంకరణ, డిసిప్లిన్డ్ లైఫ్ మనలో ఏర్పడటమే గిలాదు అనుభవంలోనికి మనం రావటం. ఇది రెవల్యూషనల్ చేంజ్, అంటే ప్రత్యక్షతతో కూడిన మార్పు. అది మనల్ని కోరాడు. దేవుడు నన్ను ఎందుకు విశ్వాసిగా అంగీకరించాడు, నన్ను రక్షించాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ఐగుప్తును విడిపింపజేశాడు, గిల్గాలును నాలో నుండి పొర్లిపోజేసినాడు. అక్కడ నుండి నన్ను కనాను నుండి గిల్గాలుకు ఎందుకు నడిపించాడు అనే ఆ ఎందుకు అనేది మనం ప్రశ్నించుకుంటే దేవుడు ఇందుకు అని తన చిత్తమును మనకు కనుపరుస్తాడు. నీవు గిలాదు వలె ఉందువని అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీవు గిలాదు వలె ఉండటానికి నేను నిన్ను ప్రేమించి నడిపించాను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా,
కనుక ఇది రెవల్యూషనల్ చేంజ్ అనేది 3వ మెట్టు. ఈ 3 మెట్లు మనలో సార్థకమైతే భక్తిలో మనం స్థిరపడగలం, కొనసాగగలం, పరిపూర్ణులు ఆయన సన్నిధికి మనం చేరగలం. మరో ఒక్క మాట చెప్పున ముగింపులో, ఈ అనుభవాలన్నీ ఎవరిలోనైనా నెరవేరినాయా అని మీరు అడగొచ్చు. ఎస్, నెరవేరిన ఒక వ్యక్తిని, అనేకులు ఉన్నారు, ఒక వ్యక్తిని, మూల పురుషుణ్ణి మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తానండి. ఆయన పేరే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయన ఊరి పేరు ఊరు, విగ్రహారాధనా స్థలం. అక్కడ అందరూ విగ్రహారాధకులే. అక్కడ నుండి ఆయన బయటికి వచ్చినాడు. అది ఇన్ఫర్మేషనల్ మార్పు. ఆ తరువాత అబ్రహాము జీవిత యాత్రలో చూస్తే 2వ మెట్టైన ఇంటర్ప్రిటేషనల్ చేంజ్ హారాను అనే స్థలంలో ఆయన కలిగినట్టు వాక్యంలో మనం చూడగలం. అక్కడ నుండి లోతు వేరైపోయినాడు, లోతు దొర్లిపోయినాడు. లోతు ఆ గిల్గాలులో దొర్లిపోయినట్టు, ఐగుప్తు అవమానం దొర్లిపోయినట్టు అబ్రహాం నుండి లోతు దొర్లిపోయినాడు. ఇది ఇంటర్ప్రిటేషనల్ చేంజ్ లోకి అబ్రహాం వచ్చినట్టు మనం గమనించగలం. ఆ తదుపరి దేవుడు ఆయనను నిన్ను ఆశీర్వదిస్తానని 15వ అధ్యాయంలో, ఆ తదుపరి 22వ అధ్యాయం వరకు ఆయనను ఆశీర్వదించిన విధానం నేర్పిస్తూ ప్రత్యక్షమవుతూ ఆ ప్రత్యక్షత మార్పులోనికి అబ్రహామును తెచ్చినట్టు మనం గమనించగలం. ఆ తదుపరి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడంటే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నీవు మహారాజు వలె ఉన్నావు అంటాడు అక్కడ ఆ అన్య నాయకుడు. కనుక ప్రభు బిడ్డలారా, మనం మహారాజు వలె అంటే లోకరీతిగా కాదండి. లోకం మనల్ని చూచినప్పుడు లోకం కూడా అంటుంది, అనాలి, కాదంటలేదు. అంతకంటే ఆత్మీయ రీతిగా ప్రభు సన్నిధిలో ఈ 3వ మెట్టులో గిలాదు వలె మనం కనబడటానికే దేవుడు మనల్ని రక్షించినాడు. ఈ రీతిగా ఈ 3 అంశాలను మనము గ్రహించిన వారమై, అనుభవించిన వారమై, ప్రభువులో ఎదిగిన వారమైతే అప్పుడు మన విశ్వాస జీవితం దేమావలే లోకాన్ని స్నేహించి ప్రక్కకు పోయేదిగా కాక తోమావలే ప్రభువును సేవించి హతసాక్షినైనా పర్వాలేదు అని ప్రభు రాకకు సిద్ధపడే వారినిగా చేస్తుందని నేను భారముతో మనవి చేసుకొనుచున్నాను. ఇట్లు మనము జీవించగలుగునట్లు ప్రభు మన ఒక్కొక్కరి జీవితములలో కృపనిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లోకములో పాపము విస్తరించే ఈ దినాలలో భక్తి మర్మమును మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 3 అంశాలు భక్తిలోని మర్మముగా మేము గ్రహించగలిగాం ప్రభువా. మేము విషయాన్ని, వర్తమానాన్ని గ్రహించిన వారమే కాక ఆ వర్తమానం మాలో లోతైన అవగాహనకు తెచ్చేదిగాను, ఆ తదుపరి ప్రత్యక్షత అనుభవంలోనికి వచ్చి మీరు కోరిన స్థానంలో ఎదుగుతూ మీరు మాలో ఏమి ఆశించారో అది నెరవేర్చబడుతూ సంపూర్ణులమై సమృద్ధి జీవము గలవారమై నీ పాదములు చేరుకునే కృప మాకు దయచేయమని, వాక్యము వినిన ప్రతి బిడ్డను దీవించుమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.